విరేక్తిపడిన గ్రామ కార్యకర్తలు లేని సైన్స్ లేరు. యా ఎస్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. యా సత్య గారు సత్య గారు చెప్పండి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రి కూతురు డైరెక్ట్గా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ నువ్వు వచ్చేదేంటి, నువ్వు వచ్చి కావాలంటే అవతల వ్యక్తికి ప్రచారం చేసుకో, నేను ఇండిపెండెంట్గా గెలిచి చూపిస్తాను అంటే అంటే డైరెక్ట్గా టార్గెట్ ముఖ్యమంత్రిని చేసినట్టుగా చూడాలా, లేకపోతే పార్టీ నుంచి పూర్తిగా విభేదాలు వచ్చాయి మేము బయటకు వస్తాము అన్నట్టుగా చూడాలి? సార్ రవి గారు, యా పనిమంతుడు పందిరేస్తే కుక్కతో తగిలి కూలిపోయిందంట అనేది ఒక సామెత ఉంటదండి. అట్లా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిస్థితి. బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ టు ద పీపుల్ అని చెప్పేసి మన అబ్రహాం లింకన్ అన్నటువంటి ఏవైతే ప్రజాస్వామిక అంటే వాక్యాలు ఉన్నాయో దాన్ని మించి మాట్లాడిండు రేవంత్ రెడ్డి ఎన్నికల కన్నా ముందు. అంటే ఇది ప్రజా పరిపాలన, ఇక్కడ స్వేచ్ఛ ఉంటది, చాలా ఓపెన్ గా మాట్లాడొచ్చు, ప్రజలకి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఇక్కడ ఉంటాయి అని చెప్పేసి మాట్లాడి, అంటే అంటే సత్య గారు మరి ఇంత స్వేచ్ఛ బహిరంగంగా మాట్లాడేంత స్వేచ్ఛ ఉందా? చెత్త అందుకే అంటే మాట్లాడిండు బట్ తనగా నేను ఒక హిట్లర్ని అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది ఈ మధ్యకాలం. అంటే మాటలు వేరు, ఆయన పని విధానము వేరు అనేది. ఇన్ని రోజులు బిఆర్ఎస్ పార్టీగా ఆయన అబద్ధాలాడి అధికారంలోకి వచ్చాడు. కాంగ్రెస్ నాయకులు, ఆయన కో గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కలిసి బిఆర్ఎస్ మీద, కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి మీద పదే పదే ప్రజలకు అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి అంటే అధికారంలోకి వచ్చారు. సో ఇవాళ అధికారంలోకి రావడానికి వాళ్ళందరినీ ఎవరైతే ఇవాళ కొండా సురేఖ కావచ్చు, లేకపోతే బీజేపీలకు పోయిన రాజగోపాల్ రెడ్డిని కావచ్చు, అదే విధంగా ప్లస్ మా పార్టీలో గెలిచి వచ్చినటువంటి పోచారంకు కావచ్చు, మిగతా అంటే ఎవరెవరైతే ఉన్నారో ఆల్రెడీ పాత కాంగ్రెస్ సభ్యులు కావచ్చు, మా పార్టీలో గెలిచి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదంటే మాకు ఆ పార్టీ కన్నా ముందే ఆయన పిసిసి అవ్వడం కోసం కొంతమందితో మాట్లాడుకొని, కొండా సురేఖ లాంటి వాళ్ళు ఎవరెవరో ఇతర పార్టీలలో ఉన్నారో వాళ్ళందరినీ తెప్పించుకొని మాట్లాడుకొని పిసిసి అయ్యి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ లోకి వచ్చినాక నెరవేరట్లేదండి. ఇక్కడ ప్రజల నుంచి వచ్చేటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఆయన ఎక్కడా నెరవేర్చలేదు. ప్రజల నుంచి వాళ్ళ అన్ని రంగాల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఇటు బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధిని ఆ తప్పుల తడకని చెప్పి అబద్ధాలు చెప్పిండి వాళ్ళ ప్రజలకు అది అర్థమయ్యి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. అయితే ఏదైతే పంపిణీ చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చి కొంతమందిని తెచ్చుకొని ఎన్నిక కాబడ్డారో వాళ్ళందరూ కూడా ఇవాళ పంపకాలలో వాటాలు తేడా వస్తుంది. కాబట్టి ఈ లొల్లులు వస్తున్నటువంటి పరిస్థితి ఒకటి. రెండోది అదొకటేనా అంటే కాదు. ఇక్కడ మాట్లాడుతున్న రాజగోపాల్ రెడ్డి కావచ్చు, లేకపోతే సుష్మిత కావచ్చు, లేకపోతే నిన్న మొన్న మా పార్టీలో జాయిన్ అయిన జీవన్ రెడ్డి కావచ్చు, చిన్నారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి కొట్లాడి కొంచెం ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతున్న వాళ్ళే. అయితే వీళ్ళందరికీ కూడా ఇవాళ సమాధానం చెప్పే పరిస్థితి రేవంత్ రెడ్డితో లేదు. ఎందుకు లేదు అంటే పూర్తిగా అవినీతిలో కూరుకుపోయాడు రేవంత్ రెడ్డి. ఆయన అవినీతిలో కూరుకుపోయిండు. ఆయన తమ్ముళ్లకు కావాల్సినటువంటి అన్ని రకాలుగా దోచిపెడుతున్నాడు. ఆయన ఏదైతే హామీలు ఇచ్చిండో వీళ్ళకి వాళ్ళ వాటాలలో తేడాలు వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆబ్వియస్ గా వస్తుందండి. ఇప్పుడు ప్రజల కోసం పనిచేస్తే త్యాగాలు ఉంటాయి. పదవుల్ని త్యాగం చేయండి అంటే మా కేసీఆర్ గారు, మా హరీష్ అన్న, మా కేటీఆర్లు, లేకపోతే మిగతా వాళ్ళందరూ పదవులు త్యాగం చేసి తెలంగాణ కోసం కొట్లాడినాము. ఉద్యమ చరిత్ర మాది. ఇప్పుడు ఈయన వెనకాలన్న వాళ్ళందరిది కూడా దోపిడీ చరిత్ర, దోచుకున్న చరిత్ర, ఒక పార్టీ కాకపోతే ఇంకో పార్టీలోకి పోయిన చరిత్ర. కాబట్టి ఏం మాట్లాడతారండి వీళ్ళు, ఏం ఆశిస్తారండి? ఖచ్చితంగా నీ అవినీతిని బయట పెడతారు. వాళ్ళకి అవినీతి వాటాలు రాకపోతే, కమిషన్లలో వాటాలు రాకపోతే ఖచ్చితంగా నేను క్వశ్చన్ చేస్తారు. ఎందుకంటే నువ్వు కోట్లకు పరిగెడుతున్నావు ఇవాళ అవినీతిలో. అంతకుముందు ఏమన్నాడండి రేవంత్ రెడ్డి గారు, ఒక్క సంవత్సరం నేను నోరు కట్టుకుంటే అన్ని రకాలైనటువంటి రైతు బంధు వేస్తా, రైతు బీమా వేస్తా, రైతు రుణమాఫీ చేస్తా, అన్ని రకాలైనటువంటి హామీలు ఏవైతే ఇచ్చినా అవన్నీ కూడా నేను నెరవేరుస్తా అని చెప్పిండు. అంటే ఇవాళ సుష్మిత చెప్పిన వాక్యాలని బట్టి, సుష్మిత మాట్లాడిన మాటల్ని బట్టి నువ్వు ఏం నోరు కట్టుకోలేదని అర్థమవుతుంది. అదే మాట మేము బీఆర్ఎస్ వాళ్ళ మాట్లాడితే ఎట్లుండేదండి పరిస్థితి? దుమ్ము ఎత్తిపోసేవాళ్ళు. ఇవాళ సమాధానం చెప్పండి సుష్మితకి. చాలా ఓపెన్ గా వచ్చి మాట్లాడింది. ఏ రోజైతే నువ్వు వాళ్ళ సినిమా రిలీజ్ కి పోయిన రోజు మా పులి వస్తుంటే అడ్డుకుంటావా కేటీఆర్, మా పులి వస్తే అడ్డుకుంటావా కేసీఆర్ అని చెప్పేసి సవాలు విసిన సుష్మిత
ఇవాళ ఓపెన్ గా నీ అవినీతిని బయట పెడతా అని చెప్పి చిట్కలు కొట్టి మరీ చెప్తున్నామే. నేను మాట్లాడిన తర్వాత ఇంకెవరైనా సరే నాకు కౌంటర్ ఇస్తే మీ సంగతి చూస్తా అని చెప్తుంది. ఆ అమ్మాయి ఏ రోజు ఒక చోట గెలవని అమ్మాయి, ఎక్కడా కూడా పబ్లిక్ లైఫ్ లో సీరియస్ గా ప్రజల కోసం పని చేయని అమ్మాయి ఇవాళ మాట్లాడుతుంది అని అంటే ప్రభుత్వంలో ప్లస్ రేవంత్ రెడ్డి గారి అవినీతి, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి లొసుగులు, ఆ పార్టీలో ఉన్నటువంటి లొసుగులు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సుష్మిత గారికి తెలుసు కాబట్టి మాట్లాడగలిగింది. కాబట్టి సమాధానం చెప్పే ధైర్యము దమ్ము నీకు నీ తొట్టి గ్యాంగ్కు ఉంటే సమాధానం చెప్పండి. సమాధానం చెప్పే ధైర్యం మీకు లేదు. సరే నువ్వు 30 మందిని ఇవాళ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి మాట్లాడించిన, నిన్న ఓ 5-6 మంది కార్పొరేషన్ చైర్మన్లను వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడించినా పసలేదు. అందులో పసలేదు. ఎందుకు లేదు అనంటే నువ్వు ఎగ్జాక్ట్ గా అవినీతి చేస్తున్నావు. అవినీతిలో ఏదైతే కూరుకుపోయినావో దాన్ని వాళ్ళ ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు దానికి సమాధానం చెప్పండి. వాళ్ళ మేం బీఆర్ఎస్ గా అనేక విషయాలలో ప్రశ్నిస్తూ ఉంటే మా మీద దుమ్మెత్తి పోసారు. మా కేటీఆర్ గారి మీద వ్యక్తిగత హననానికి ఇదే కొండా సురేఖ గారు మా కేటీఆర్ గారిని వ్యక్తిగత హననానికి పాల్పడితే ఓ జేజేలు పలికిరు కదా ఆ రోజు. అందుకే రవిచంద్ర గారు చెడు ఎప్పుడైనా చెడే. చెడును వెంట పెట్టుకొని తిరిగితే ఎన్నటికైనా అది మనల్ని ఆ చెడు వైపే తీసుకెళ్తుంది తప్పితే మంచి వైపు తీసుకెళ్లదు. కాబట్టి అవినీతి అనేది చాలా పెద్ద ఎత్తున పెరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి బ్రదర్ది ఇక్కడ పంపకాలలో తేడాలు వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి. వాళ్ళ నుంచి ఇంకా చాలా పెద్ద వ్యతిరేకతలు వస్తాయి. సహజం అది. దానికి ఆ పార్టీ